డిజైన్ నెంబర్ 6. ఈ డిజైన్ మీరు ట్రై చేయాలనుకున్నారు అయితే జస్ట్ 1 మినిట్ ఇవ్వండి. ఎలాగో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ 10 నెంబర్ నీడిల్ తీసుకొని 6 స్ట్రాండ్స్ ఆఫ్ థ్రెడ్ తీసుకొని ఫస్ట్ నేను లాక్ చేస్తున్నానండి క్లాత్కి. పక్కనే మరి ఇంకో సింగిల్ క్రోషా చేస్తున్నాను. తర్వాత నేను ఇక్కడ 4 చైన్స్ వేసుకుంటున్నాను. 4 చైన్స్ వేసుకున్న తర్వాత నేను కరెక్ట్గా ఎక్కడ వస్తుందో అక్కడ చూసుకొని సింగిల్ క్రోషా చేస్తున్నాను. తర్వాత నేను ఇంకా 3 సింగిల్ క్రోషాస్ చేస్తున్నాను. టోటల్గా 4 సింగిల్ క్రోషాస్. 4 సింగిల్ క్రోషాస్ చేసిన తర్వాత ఇక్కడ నేను మళ్ళీ 2 చైన్స్ వేస్తున్నాను. తర్వాత 1 మోర్ సింగిల్ క్రోషా. థ్రెడ్ పుల్ అవుట్ చేసి 3 బీడ్స్ ఎక్కించుకున్నానండి. లాక్ చేస్తున్నాను. బీడ్ లాక్ చేసిన తర్వాత బీడ్స్ అన్ని ట్రయాంగిల్ షేప్లో రావాలి. ఇలా ట్రయాంగిల్ షేప్లో పెట్టుకొని సింగిల్ క్రోషా చేస్తున్నాను. తర్వాత 2 చైన్స్ అండ్ సింగిల్ క్రోషా అండ్ రిమైనింగ్ 3 సింగిల్ క్రోషాస్ వేసుకోవాలండి. టోటల్ 4 సింగిల్ క్రోషాస్ అవుతాయండి. తర్వాత నేను 4 చైన్స్ వేస్తున్నాను. ఇదేనండి బేస్ డిజైన్. 4 చైన్స్ వేసిన చోటంతా మనం కుచ్చు కట్టుకోవాలి. ఇదేనండి ఫైనల్ డిజైన్. మీకు మోర్ ట్యూటోరియల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ డిజైన్ కామెంట్ సెక్షన్లో పిక్ పెట్టండి, ట్యూటోరియల్ చేస్తాను.